షేక్పేట్లో మైనారిటీ బీఆర్ఎస్ అన్ని చోట్ల కంటే షేక్పేట్లో కొంచెం బాగా సిచ్యువేషన్ బాగుంది. ఎందుకు రీజన్? మీరే అంటారు గెలిచిన అంటారు, మళ్ళీ ఆ మాత్రం లేదు అని అంటారు. తప్పన్న వాళ్ళు అదే చెప్తున్నారు కదా, రిగ్గింగ్ అయితే వాళ్ళు చేసినారు. బూత్ నెంబర్ 1 లీడ్ వాళ్ళకి వచ్చింది కదా, వాళ్ళ కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొయ్యుద్దీన్ వచ్చి మొత్తం ఏజెంట్ పంపించేశాడు అని చెప్పి ఏమన్నా అంత అదండి రాంగ్, ఫాల్స్ ఎలిగేషన్స్ అంత ఈజీగా గెలిచారు అంటారు. అట్లా అంటే మొత్తం ఉన్న వాళ్ళందరినీ కొనేస్తాం, తప్పు అది. వాళ్ళు ఏదో ఓటమి భయం వాళ్ళకి డే 1 నుండి ఉంది. స్థానిక నాయకత్వానికి ఇన్నేళ్ల చరిత్రలో స్థానికుడిగా అవకాశం వచ్చింది. లోకలైట్స్ అందరు కూడా ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ వచ్చింది, మన పిల్లోని గెలిపించుకోవాలని. లోకల్ కదా కాదు కదా వాళ్ళు, ఇక్కడ కాదు కదా వాళ్ళు. అంటే 3 సార్లు ఎమ్మెల్యే ఉన్నారు. సరే తను కాదు కదా, తను కాదు కదా. అంటే జనాలకి ఆంధ్ర బ్యాక్గ్రౌండ్ అంటారా? తను మాత్రం లోకల్ కదా, నాకు తెలియదు వాళ్ళు ఎక్కడోలో. జనాలకి ఒక బలమైన నమ్మకము అండ్ కాంగ్రెస్ అధికారంలో ఉండడము, రేవంత్ అన్న స్ట్రగుల్ ఈ పొజిషన్కి రావడము, ఇవన్నీ కూడా నమ్ముతా ఉన్నారు. ఇంకోటి గవర్నమెంట్ వచ్చి 1.5-2 years అవుతుంది. ఈ స్ట్రగ్లింగ్ ఈస్ డూయింగ్ వేరియస్ డెవలప్మెంట్ యాక్టివిటీస్. గెలవడం రేవంత్ రెడ్డికి ఫుల్ అడ్వాంటేజ్ అయిపోయింది. అప్పటి వరకు ఉన్న నెగటివ్స్ అన్ని పోయినాయి. ఎలక్షన్ వెంటనే పెట్టేశారు, పంచాయతీ ఎలక్షన్ ఇవన్నీ కూడా ఏం లేదు. చాలా ఉత్సవం. అంటే ఇది ఓడిస్తే సీట్కి ఎక్కడ ప్రాబ్లం, సీఎం సీట్కి ఎట్లా ప్రాబ్లము, మంత్రులు గొడవలు ఇవన్నీ వచ్చాయి. మీ గెలుపు అన్నది చాలా రెస్పెక్ట్ అయిపోయింది రేవంత్ రెడ్డికి. నాకు అవన్నీ ఐడియా లేదండి. మాకు కాన్స్టిట్యున్సీని పార్టీని గెలిపించుకోవడము ముఖ్యం. ఇక బ్యాక్ ఎండ్లో అవన్నీ నేను పట్టించుకునే వ్యక్తిని కాదు. అక్కడ కాంగ్రెస్ నాకు అవకాశం ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీని బలపరచాలి, గెలిపించుకోవాలనే ఉద్దేశంతోనే పనిచేసినాను. అండ్ 100% గెలిచినందుకు పార్టీకి ఎక్కడైనా సరే ఒక మంచి జనాల్లో నమ్మకం ఉంది కాబట్టి పార్టీని గెలిపించినారు. బండి సంజయ్ స్పీచ్లతో ఏమైనా భయపడ్డారా? ఎవరు? బండి సంజయ్ స్పీచ్ లో మీరు టోపీ పెట్టుకోవడం, మీరు పెట్టుకున్నారు. అజారుద్దీన్ టోపీ పెట్టుకోలేక నవీన్ యాదవ్ టోపీ పెట్టుకున్నాడు, రేవంత్ రెడ్డి టోపీ లేదు. మరి ఏం చేస్తాం, నాకు ఒకరికి టోపీ వచ్చింది పెట్టుకున్నా. అజారుద్దీన్ టైంలో ఆ టోపీలు లేవు. మరి వాళ్ళు దాని ఆరోపణలు చూసి వాళ్ళు బీజేపీ ఏం చేస్తారనేది మాట్లాడి చెప్పుకోవాలి, కానీ టోపీ పెట్టుకున్నాడు అవన్నీ నాకేం పెద్ద అవన్నీ ఇంపాక్ట్ ఉండదు. అండ్ రెస్పెక్టింగ్ ఆల్ రిలీజియన్స్ ఈజ్ మై రెస్పెక్ట్ అనుకోండి. వాళ్ళని గౌరవించడం నా బాధ్యత, అంతేగాని నేను బీజేపీ ఏం మాట్లాడుతుంది. పార్టీలో ఉన్న మైనారిటీస్ ముస్లిమ్స్ అవుట్ రైట్ గా ఎందుకుంటారు నవీన్ యాదవ్ మా పిల్లోడు, మా కళ్ళ ముందు పెరిగినోడు. శ్రీశైలం అన్న మా ఇంటి మనిషి, మా అన్న. మాకు ఇబ్బందులు ఉంటే అర్ధరాత్రి పోవచ్చు, ఇవన్నీ నమ్మకాలు. అండ్ గవర్నమెంట్ అధికారంలో ఉంది, మా పనులు అవుతాయి, మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, భవిష్యత్తు బాగుంటుంది, అన్ని వర్గాలను కలుపుకొని. 2016లో రామత్ నగర్ నుంచి ఎందుకు ఓడిపోయారు అక్కడ? అప్పుడు నేను ఎంఐఎం నుండి కార్పొరేటర్గా పోటీ చేసిన, అంటే మేయర్ ఆస్పిరెంట్గా ఉండే. బీఆర్ఎస్ ఒక మైనార్టీ క్యాండిడేట్ని పెట్టినారు. అండ్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉండడం కొద్దిగా అడ్వాంటేజ్ అయింది వాళ్ళకి. సో దట్ వాజ్ చాలా టఫ్ ఉండేది. వి లాస్ట్ విత్ సమ్ ఓట్స్ పోయింది అప్పుడు. ఓకే, అనిపించింది అప్పుడు బ్యాడ్, అరే 41,000 ఓట్లు లాస్ట్ టైం వచ్చాయి, కార్పొరేట్ ఇట్లా ఓడిపోయాయి అంటే. అది ఓవరాల్ గా మనకు ఉండే. ఇంకొక పాజిటివ్ సమయం, ఆ సమయంలో టీఆర్ఎస్ వేవ్ ఉండే. ఇంకా 99 వచ్చినట్టున్నాయి ఇప్పుడు. అవుట్ ఆఫ్ 150 99 వచ్చిన సమయంలో ఫ్రెండ్లీ కంటెస్ట్ ఏం లేదా? మరి టీఆర్ఎస్ సమయం ఉండే కదా అది? లేదు అప్పుడు అంత అదేం లేదు. నేను కూడా పెద్ద అంత డెప్త్గా పోయి మాట్లాడి అసద్ భాయ్ బాగా కష్టపడ్డాడు అప్పుడు, అసదుద్దీన్ ఓవైసీ గారు. అంటే నవీన్ యాదవ్ గెలిస్తే మేయర్ డిప్యూటీ మేయర్ చేయాలన్న ఇంట్రెస్ట్ చాలా ఉండే. బట్ సేమ్ టైం గెలిస్తే అప్పుడు మేయర్ డిప్యూటీ మేయర్ అయిపోవాలి ఈ పాటికి. అప్పుడే సరే దేవుడు ఇది రాసి పెట్టిండేమో, ఇది అయ్యింది ఈరోజు ఎమ్మెల్యేగా. అవన్నీ చూసి నాకు అవకాశాలు వచ్చినా రాకపోయినా అన్న, నేను ఎప్పుడు పబ్లిక్లోనే ఉన్నా. నేను ఎప్పుడు అందుకని మీరు గెలిపించారు. అది నేను మీది కేస్ స్టడీ ఎగ్జాంపుల్. అవకాశం వచ్చినా రాకుండా 14 నుంచి పబ్లిక్ లోనే ఉన్నారు. ఫాదర్ 99 నుంచి పబ్లిక్ లో ఉన్నారు. నవీన్ యాదవ్ అంటే కేర్ ఆఫ్ అడ్రస్ జూబ్లీహిల్స్ ఫాదర్ సిన్స్ 1978. ఫాదర్ నవీన్ యాదవ్ సిన్స్ 2009 పబ్లిక్ లో ఉన్నాం. నా ఓడిపోయినా గెలిచినా జూబ్లీహిల్సే అదనుకున్నారు అంతే. ఓడిచ్చారనుకో, ప్రజల మీద కోపం పెంచుకోలే. చిచి
కొంతమంది అంటే పొలిటీషియన్ ఇప్పుడు నా- క్యాష్ అండ్ క్యారీ కదా, 6 నెలల ముందు వస్తున్నారు, క్యాష్ పెడుతున్నారు, అదే గెలుస్తున్నారు. అంటున్నాను, ఇంకా 45 ఏళ్ళు ఉన్నాక ఇంకెంత ప్రూవ్ చేసుకోవాలి మేము? అజారుద్దీన్ కూడా పీపుల్ విల్ షో దెమ్, పీపుల్ జనాలు చూపిస్తారు. అందుకే అన్న ఇందాక అన్ని గమనిస్తారు జనాలు, నమ్మకం ఉంటేనే సపోర్ట్ చేస్తారు. ఈరోజు ఆ నమ్మకం 45 నేను ఇప్పుడు అజారుద్దీన్ ఓడిపోయిన తర్వాత మళ్ళీ కాన్స్టిట్యున్సీకి రాలేదన్నారు, మళ్ళీ మాగంటి గోపీనాథ్ చనిపోవడం తోటి వచ్చారని చెప్పారు. ఇంకా అది వాళ్ళకి సంబంధించి. దానం నాగేందర్ ఎంతవరకు సపోర్ట్ చేశారు మీకు? అసలు సపోర్ట్ చేశారా చేయలేదా? నేను ప్రచారంలో ఉన్నాను, అందరూ సపోర్ట్ చేసినారు. ఎక్కడ కనిపించలేదు అసలు ఆయన, చేయలేడు కదా. చేయలేదు. ఎందుకు అంటే రీజన్ అట్లేం లేదు, చేయలేదని ఎట్లా అంటారు? చేసిన, నేను మాట్లాడినాను, వెళ్ళి కలిసినాను, కమ్యూనిటీ వాళ్ళకి కాల్ చేసి నా ముందు మాట్లాడిండు, మున్నూరు కాపు సంఘం వాళ్ళతో మాట్లాడినారు. హీ ట్రైడ్ ఈజ్ బెస్ట్. ఎంటైర్ అందరు కష్టపడ్డారు.